నమస్కారం, జీ న్యూస్ కు స్వాగతం. నేను కిరణ్. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ జిల్లాలో 420 కేజీల గంజాయి పట్టివేత, 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించిన సిఐ. ఇంద్రకీలాద్రిపై అన్యమత ప్రచారం, సూపరింటెండెంట్ తో సహా 2 సిబ్బందిని సస్పెండ్ చేసిన ఈవో. విశాఖలో బీట్ కానిస్టేబుల్ పై దాడి చేసిన మద్యం బాబులు, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నేపాల్ భూకంప బాధితుల కోసం విరాళాలు సేకరిస్తున్న సిపిఐ, కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ. ఇక వివరాలకు వెళితే, కృష్ణా జిల్లా నందిగామ కేవీఆర్ కాలేజ్ లో నందిగామ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు కోర్టు జడ్జి రామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు జడ్జి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఎవరి ఇంటి ముందు వారు శుభ్రం చేసుకోవడం వల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని, రోగాల బారిన పడకుండా ఉంటారని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న మాట ఏమిటంటే స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ అనే ఆ పదం ఈ రోజున కొత్తగా వినిపిస్తున్నదేమో కానీ ఎప్పుడో చాలా కాలం క్రితమే పూజ్య మహాత్మా గాంధీ తను ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ మిగతా వాళ్లతోటి ఆ పని చేస్తూ ఆయన ప్రారంభించిన కార్యక్రమం. ఎందుకు స్వచ్ఛ భారత్ అని చెప్పేస్తున్నాను అంటే, మన ఇల్లు శుభ్రంగా ఉంటే ఇంట్లో ఉన్న మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం, మన వీధులు శుభ్రంగా ఉంటే వీధుల్లో ఉండే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటాం, అలాగే ఊరు శుభ్రంగా ఉంటే ఊర్లో ఉన్న వాళ్ళందరము ఆరోగ్యంగా. నందిగామ నగర పంచాయతీ పరిధిలో అనేక ఖాళీ స్థలాలు, కాలేజీ గ్రౌండ్లు, పాఠశాల గ్రౌండ్లు ఇలాంటివన్నీ ఎవరికి వారు చేయాలనే స్ఫూర్తి స్వచ్ఛ భారత్ నుంచి ఇన్స్పిరేషన్ బాగా ఉంది. ఈరోజు కేవీఆర్ కాలేజీలో గ్రౌండ్ శుభ్రం చేయాలని వాకర్స్ అసోసియేషన్ తీసుకోవడం అనేది చాలా సంతోషం. వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ వార్డుల నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లను సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయ యువ సాగర్ బాబు శేష వస్త్రాలతో సత్కరించి శ్రీ స్వామి అమ్మవార్ల ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. మోహన్ బాబు మాట్లాడుతూ తన కుమారుడు మనోజ్ వివాహం సందర్భంగా స్వామివార్ల దర్శనార్థం వచ్చినట్లు తెలిపారు. అప్పుడు కుటుంబ సమేతంగా వచ్చాం. ప్రత్యేకంగా ఇప్పుడు రావడానికి మనోజ్ కుమార్ అంటే ఈ నెల 20వ తారీఖున హైదరాబాద్లో మీ అందరి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో, భగవంతుని ఆశీస్సులతో వివాహం జరుగుతుంది. మనోజ్ కుమార్ గణతి వారు ఆశీస్సుల కోసం శ్రీశైలం మల్లికార్జున స్వామి భ్రమరాంబిక దర్శించుకోవడానికి వచ్చాం. విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామంలో పోలీసుల తనిఖీల్లో భాగంగా ఓ కారు, వ్యానులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 420 కేజీల గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను, వారి వద్ద నుండి 2 తుపాకీలను, 28 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని సిఐ మల్లేశ్వరరావు తెలిపారు. వీళ్ళ మధ్య ఉన్న పోటీ కారణంగా ఈ వెపన్లు ఉజ్జయిని వెళ్ళేటప్పుడు అమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు, తుమ్మల వెంకటేశ్వరరావు, అమ్మిరెడ్డి రావణంలో కొనడం జరిగింది. వీళ్ళకి జరిగిన కొన్ని ఇబ్బందుల వల్ల ఈ వెపన్లు కొనుక్కొని ఈ గంజాయి వ్యాపారం సాగించాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే పోలీసు వారు ఈ 2 వెపన్లు సీజ్ చేయడం జరిగింది. ఒక కారు, ఒక వ్యాను, 420 కేజీల గంజాయిని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు. ఇందులో మీడియా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందనే వార్త వస్తుంది. దాని మీద ఎటువంటి ఎంక్వైరీ చేస్తారు? మీడియా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఒకవేళ ఎవరు ఉన్నా ఆ కోణంలో దర్యాప్తు చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
భూకంపానికి అతలాకుతలమైన నేపాల్ను ఆదుకునే నేపథ్యంలో కృష్ణా జిల్లా విజయవాడ గాంధీనగర్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ హాజరై వివిధ దుకాణాలకు తిరిగి విరాళాలు సేకరించారు. భూకంప బాధితుల కోసం లాంతర్లు, బట్టలు, ఇతర సామాగ్రి కూడా సేకరించడం జరిగిందని, విరాళాలతో పాటు వీటిని కూడా నేపాల్ పంపించడం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో చెప్పింది, తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆమోదంతో తీసుకోవాలి తప్ప ఇంకోటి కాదని చెప్పాం. ఇప్పుడు కోర్టుకు పోయిన వాళ్ళు స్పష్టంగా చెప్పారు, అంటే మేము స్వచ్ఛందంగా మాకు ఇచ్చామని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ రకరకాల పద్ధతులు వాళ్ళు బెదిరించి అదిరించి ప్రలోభాల పెట్టి కొంతమంది భయపించి తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు బయటపడ్డారు. అందరూ కోర్టు చెప్పిన దాని ప్రకారం కూడా ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చి స్వచ్ఛందంగా ఇప్పుడు కూడా ఎవరిని భూములు ఇస్తే మాకు అభ్యంతరం. కానీ ఇవి కుదరదు. కోర్టు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది, మేము భూస్వామ్య చట్టాన్ని అమలు చేస్తూ ఉంటున్నారు. భూస్వామ్య చట్టాలను అమలు అంటే మీ ఇష్టం ఉండకపోయినా కేంద్రం ఒక యాక్ట్ చేసింది కాబట్టి యాక్ట్ ప్రకారం భూములు తీసుకునే హక్కు మాకు ఉంది అని చెప్పేసి అని ఒక దుర్మార్గమైన ప్రకటన ఒకటి చేశారు. దీన్ని బట్టి సుప్రీంకోర్టు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీకి ప్రత్యేక హోదా కోసం 48 గంటల పాటు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షను సినీ నటుడు శివాజీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాల మహానాడు అధ్యక్షుడు కారం శివాజీ, విద్యార్థులు మద్దతు పలికారు. ఒక చిన్న సామాన్య మానవుడిగా నా రుణం తీర్చుకోవడానికి ఈ రోజున ప్రత్యేక హోదా మీద ఈ ఉద్యమం స్టార్ట్ చేశాం. పార్టీలకు సంబంధం లేదు, వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఇది. ఎంతోమంది పిల్లలు, ఎన్నో లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? విడిపోయిన రాష్ట్రంలో రాజధాని లేదు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. ఒక తీర ప్రాంత బంగాళాఖాతం పక్కన తీసుకొచ్చి పడేశారు ఈ ప్రాంత ప్రజల్ని. ఆ వేదనను తట్టుకోలేక ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి కనుక ఒక 5 years మీరు కనుక ఈ ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే మా బతుకు మేము బతికి దేశాన్ని మొత్తాన్ని కూడా బతికించే స్థాయి, కెపాసిటీ ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఉంది. పూర్తిగా వ్యవసాయధారమైనటువంటి ప్రాంతం మాది. మీరందరూ కలిసి రండి, అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ నిర్మించుకుందాం. మనం ఏదైతే మన జాతి కోసం పోరాడుతున్నామో అది చివరి వరకు పోరాడదాం, శాంతియుతంగా పోరాడదాం. ఆ పార్టీలకి నేను చెప్పేది ఒకటే, రాజకీయాలంటే మాకు గౌరవం, రాజకీయ పార్టీ నాయకులంటే మాకు గౌరవం. ఎవరి మీద కూడా మేము ఎటువంటి వ్యతిరేకత నేను చూపించట్లేదు, పార్టీలకి సంబంధం లేదు. నాయకులుగా మీరు మీ బాధ్యత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని నిలబెట్టుకుంటే అదే సంతోషం. థ్యాంక్ యూ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెళ్లకూరు మండలం తహసీల్దార్ రోజ్మాండ్, ఎంపీపీ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు. సమీక్ష సమావేశం ముఖ్యోద్దేశం తాను పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, దాని పనులపై సమావేశం నిర్వహిస్తున్నామని, అధికారులు సర్వే చేసిన వాటిని జిల్లా అధికారులకు, స్టేట్ అధికారులకు మరియు సెంట్రల్ అధికారులకు పంపించారని, అంతేకాక పనులు జాప్యం ఎక్కడ జరుగుతున్నదనే విషయాలను తెలుసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఎవరు ఎన్ని అవాక్కులు చివాకులు చేసినప్పటికీ చిల్లకూరు గ్రామాన్ని ఓ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం ఖాయమని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన సత్రం మారుతి గెస్ట్ హౌస్ లో మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, కస్తూరి అనే దంపతులు పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పంట దిగుబడి రాక అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అద్దంకి లిమిట్స్లోనే ఈ మహాపుణ్యక్షేత్రమైనటువంటి సింగరకొండ ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి మారుతి భవనం ఉంది. ఈ యొక్క మారుతి భవనంలో 3వ ఫ్లోర్లో నిన్నటి దినం అనగా 1వ తారీఖున 12 గంటలకు ఈ మార్టూరు మండలంలో బొబ్బేపల్లి చెందినటువంటి భార్యాభర్తలు తెలప్రోలు కోటేశ్వరరావు మరియు సువార్త కస్తూరి నామ ఇద్దరు కూడా రూమ్ తీసుకోవడం జరిగింది.
ఇది పుణ్యక్షేత్రాలు అని చెప్పేసి ఇక్కడ రూమ్ తీసుకుంటే ఇక్కడ దేవాలయ వాళ్ళు కూడా వద్ద రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ మార్నింగ్ కూడా ఏదో దర్శనానికి వచ్చి చెప్పన్నారు. కాకపోతే భార్యాభర్త ఇద్దరు కూడా బాగుతున్నటువంటి మగ్గులు సువార్త కస్తూరి నామ ఇద్దరు కూడా రూమ్ తీసుకోవడం జరిగింది. ఇది పుణ్యక్షేత్రాలు అని చెప్పేసి ఇక్కడ రూమ్ తీసుకుంటే ఇక్కడ దేవాలయ. విశాఖ జిల్లా మల్కాపురంలో గల ఈఎస్ఐ కార్మికుల ఆసుపత్రిని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సందర్శించారు. ఈ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలు విభాగాలను పరిశీలించి ఆసుపత్రిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్ సభ్యులు పర్యవేక్షణ చేశాము. హాస్పిటల్ అంటే ఈ హాస్పిటల్ బాగా పనిచేస్తారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని కొట్టాడని అందుకు బాధ్యుడిని చేస్తూ సీఐని సస్పెండ్ చేసిన ప్రభుత్వం పూర్తి విచారణ అనంతరం తిరిగి సస్పెన్షన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మా అమ్మ అంటే అన్నకు నీళ్ళు తాపించి 10 నిమిషాల తర్వాత మా సన్ను వచ్చి ఆ పాపకి అన్నకు చెప్పి అమ్మ ఇట్లా పిన్నయ్యా నాయనా వద్దు నాయనా నువ్వు నాయనా మా అప్పు పనికి పోయినాడు నువ్వే మాకు ఇటు దిక్కు మా నాయన నువ్వు అని కాలు పొడితే కూడా నా చేతి కాలేదు గెడేసేసా నోట్లో బట్ట తురికేసా అబ్బరిచ్చొద్దు అని నా చేతి కాలేదు మానభంగం చేసేసామా నేను ఇంక బతికేలేదు అని ఓమని ఏడిసా అంతిట్లోనే జనాలంతా చేరిపోయి ఎంత తప్పు చేసినా వాడు బాగా బతకాలా అని ప్రభుత్వం చెప్తా ఉన్నారు సార్. మా ఆడబిడ్డలు చెడిపోతే కూడా ఎవరికి బాధ లేదు సార్. మా బిడ్డల గురించి బాధ లేదు, వాడు హ్యాపీగానే బాగా బతకాలా అని వాని గురించి చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వము మా బిడ్డలు ఏమైపోవాలా భవిష్యత్తు చెప్పండి సార్ మీరే. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై అన్యమత ప్రచారం వివాదాన్ని సృష్టించింది. దుర్గగుడి దిగువన ఉన్న అరండల్ సత్రంలో అన్యమత ప్రార్థనలు జరిగాయని, దుర్గగుడి నియమాలకు విరుద్ధమని విహెచ్పి బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఈవో సత్రానికి సంబంధించిన సూపరింటెండెంట్తో పాటు 2 సిబ్బందిని సస్పెండ్ చేశారు. వస్తే బాగుంటుంది. 5 నెలల నుంచి ఎయిర్ కాంట్రాక్టర్గా వచ్చాము మేము. న్యాయ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడేలా న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తులు ఏపీ శేషసాయి, పి సునీల్ చౌదరిలు సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు బార్ అసోసియేషన్ వేడుకల్లో పాల్గొని న్యాయవాదులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.
applications in the year 1976. చాలా మందికి బహుశా నన్ను 97లో మొట్టమొదటిసారిగా నేను జిల్లా నుంచి సెలెక్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను కలిసిన వ్యక్తి నాగిశెట్టి విజయప్రసాద్ గారు. వారు ఆ రోజు నుంచి చివరి వరకు నాకు చాలా ఎఫెక్షనేట్గా ఉండేవాడు. ఎక్కడ కనిపించినా మా జిల్లా వాడయా, మా సునీలయా అనేవాడు. అది చాలు నాకు. ఆ విధమైన గైడెన్స్ ఆయన దగ్గర నుంచి నేను తీసుకున్నాను. తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత నేను రిజిస్టర్ అడ్మినిస్ట్రేషన్గా చేస్తూ ఉండేవాడిని. ఈ సర్వీస్ మ్యాటర్స్లో కానీ మరొక విధంగా కానీ ఏదైనా కొన్ని అభిప్రాయం ఒపీనియన్ కావాల్సి వచ్చినప్పుడు కూడా నేను ప్రసాద్ గారిని అడుగుతూ ఉండేవాడిని. ఆ విధంగా మా ఇద్దరికి సంబంధం ఉంది. అన్నిటికంటే మరో గొప్ప సంబంధం, నేను న్యాయమూర్తి అయిన తర్వాత ఆయన న్యాయవాదిగా నా ముందు అప్పీల్ అయ్యాడు. అంటే బహుశా విద్యాప్రసాద్ గారిని డిఫరెంట్ యాంగిల్స్లో చూసే అదృష్టం ఉన్న మనుషుల్లో నేను ఒకటి కాబట్టి మీ ప్రెసిడెంట్ గారు చెప్పిన ఒక విషయం కంటే ఎక్కువ మాట్లాడే అర్హత నాకుందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, విత్తనం ఒకటేస్తే చెట్టు మరొకటి మొలవదు. రంగారావు గారి గురించి నాకు వ్యక్తిగతంగా తెలియకపోయినా మీ అందరి మాటలో ఉన్న తెలిసింది ఏంటంటే ఆయన ప్రతిభా సంపన్నులు. ఆ ప్రతిభ విద్యాప్రసాద్ గారిలో ప్రతిఫలించినది మీ అంశం. నిజంగా ఆయన సార్థక నామధేయుడు. ఆయన పేరు విద్యాప్రసాద్. బహిరంగంగా మద్యం సేవిస్తున్న యువకులు నైట్ రౌండ్స్ కానిస్టేబుల్ హోంగార్డుపై దాడి జరిగిన ఘటన విశాఖ జిల్లా గాజువాకలో చోటు చేసుకుంది. నిందితులను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఏ అప్పారావు తెలిపారు. ఎవరి మీద మనం అసాల్ట్ చేస్తున్నామో, మనం ఏం చేస్తున్నామో మీకేం అర్థం అవ్వలేదు. ఈ సమయంలో బహిరంగ ప్రదేశంలో తాగడమే కాక డ్యూటీలో ఉన్న పోలీసులపై కూడా తిరుగుబాటు చేసినందుకు గాను వాళ్ళపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కోర్టులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. చిరంజీవి అన్న ఆయన ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నట్టుగా చెప్పాడు. అవన్నీ కూడా వెరిఫై చేస్తాం. దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించిన విధంగా ప్రకాశం జిల్లా ఒంగోలు మార్కెట్ యార్డులో రైతుల పరిస్థితి ఉంది. రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలో ఎదురుచూస్తూ అకాల వర్షాల తాకిడికి తట్టుకోలేక కష్టపడి పండించిన పంటలను దళారులకు తక్కువ ధరలకు అమ్మక తప్పటలేదని రైతులు వాపోతున్నారు. తీసుకొచ్చారా? సంఘం దర్శి డివిజన్ కార్యదర్శిని. దర్శి మార్కెట్ యార్డ్లో ఇటీవల ఒక 2 నెలల క్రితమే ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి సరాసరి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పేసి డాక్రా గ్రూప్ సంఘాల ద్వారా రైతు కొనుగోలు కేంద్రం పెట్టారు. అయితే ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వం కొంటున్న దానికి రైతులు తీసుకొస్తున్న దానికి పొంతం లేకుండా రోజుకు 3 నుంచి 4 వేల బస్తాలు రైతుల దగ్గర నుంచి వస్తున్నాయని చెప్పేసి గుట్లగా పోస్తూ ఉన్నారు. రెండో పక్కన రోజుకి ముఠా వాళ్ళు రోజుకు 1200 బస్తాలు మాత్రమే కాటా వేస్తూ ఉన్నారు. రెండోది ఇక్కడ రైతులు సరాసరి తీసుకొస్తే రైతులు యొక్క ధాన్యం ముందులో వేసుకోకుండా రైతులు తెచ్చినట్టు ధాన్యాన్ని దూరంగా రాసిపోసి ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామాల్లో రైతుల దగ్గర ముందుగానే ఒప్పందం చేసుకొని మీరు తీసుకెళ్తే అక్కడ కొనటం లేట్ అవుతుంది, మీ ఒడ్లు పాడైపోతాయి, వర్షం వస్తే అసలు ఎందుకు పని రాకుండా పోతాయి కాబట్టి ఈ కారణం చెప్పి రైతుల్ని భయపెట్టి ఒక కింటాకి 150 నుంచి 200 రూపాయల దాకా
తక్కువకి రైతుల దగ్గర కొనుగోలు ఒప్పందం చేసుకొని వాళ్ళతో కుమ్మక్కైనటువంటి దళారులు ఇక్కడ రాత్రిపూట తీసుకొచ్చి ధాన్యాన్ని ఎవరైతే ముఠా వాళ్ళు కాటా వేస్తారో ఆ కాటాకి దగ్గరలో గుట్టపోయటం వల్ల తెల్లారి ముఠా వాళ్ళు వచ్చి ఈ ఏదైతే దగ్గరగా ఉన్నటువంటి గుట్ట ఉందో దాన్నే వాళ్ళు కాటా వేయటం జరుగుతూ ఉంది. దీనివల్ల వాస్తవమైనటువంటి రైతులకి అన్యాయం జరుగుతూ ఉంది. రైతుల్లో ఒక భయాందోళన. ప్రభుత్వం చర్య తీసుకొని రైతులకు న్యాయం చెప్పాలని చెప్పి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. విశాఖ జిల్లాలో 420 కేజీల గంజాయి పట్టివేత, 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించిన సిఐ. ఇంద్రకీలాద్రిపై అన్యమత ప్రచారం, సూపరింటెండెంట్తో సహా 2 సిబ్బందిని సస్పెండ్ చేసిన ఈవో. విశాఖలో బీట్ కానిస్టేబుల్ పై దాడి చేసిన మద్యం బాబులు, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నేపాల్ భూకంప బాధితుల కోసం విరాళాలు సేకరిస్తున్న సిపిఐ, కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.